హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్ హ్యాండ్ గురించి తెలుసుకుందాం. ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అండి. సింబాలిక్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలకు చిన్నగా సైన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకరు స్పీచ్ ఇస్తున్నారు, ఏదో సంథింగ్ ఇస్తున్నప్పుడు ఈయన ఎంత స్పీడ్ తోటి స్పీచ్ ఇస్తున్నాడో అంత స్పీడ్ తోటి మనం ఇంగ్లీష్లో రాయాలంటే అస్సలు వీలు పడదు. కానీ షార్ట్ హ్యాండ్లో మనం రాయొచ్చండి. షార్ట్ హ్యాండ్లో ఎట్లా రాయొచ్చు అంటే చిన్నగా రాస్తాం. ఇక్కడ పెద్ద పదాలకైనా మనకు చిన్నగా సైన్స్ ఉంటాయి కాబట్టి ఈయన చెప్తున్నటువంటి డిక్టేషన్ని, ఈయన చెప్తున్న స్పీడ్ని మనం అందుకొని రాయగలం షార్ట్ హ్యాండ్లో. ఓకే, అయితే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటిది అంటే స్పీడ్గా రాయడం అన్నట్టు. స్పీడ్గా రాయచ్చు, స్పీడే అడ్వాంటేజ్ అన్నట్టు. అయితే మనం షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్ఎస్సిలో, తర్వాత కోర్ట్స్లో, ప్రైవేట్ సెక్టర్లో కూడా దీనికి స్కోప్ ఉంటుందండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇది నేర్చుకుంటే. ప్రైవేట్ సెక్టర్ ఇందులో గ్రేడ్ సి, గ్రేడ్ డి తోని స్టెనోగ్రాఫర్ ఇందులో కూడా స్టెనోగ్రాఫర్స్ ఉంటాయండి. కోర్టులో స్టెనోగ్రాఫర్ అన్న పేరుతో పోస్టులు విడుదలవుతాయండి. తర్వాత ఇందులో పర్సనల్ సెక్రటరీ పోస్టులు ఉంటాయండి. వీటిని మనం సంపాదించాలంటే ఖచ్చితంగా మనకు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉండాలి. ఈ షార్ట్ హ్యాండ్తో పాటుగా టైప్ కూడా మనకి అవసరం అవుతుందండి. ఇది స్టెనోగ్రాఫర్ పోస్ట్ మనం సాధించాలంటే షార్ట్ హ్యాండ్ ప్లస్ టైప్. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ మూడు కనుక ఉంటే కొద్దిగా కష్టపడితే మనం స్టెనోగ్రాఫర్ అన్నదాన్ని కొట్టచ్చండి. స్టెనోగ్రాఫర్ జాబ్ మనకి ఈజీగా వస్తుంది. సో ఈ స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే మనకు SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారండి. ఎగ్జామ్ ఎట్లుంటుందంటే పేపర్ 1 తర్వాత పేపర్ 2 రెండు ఉంటాయి. ఈ రెండు కూడా ఎంత అంటే 100 మార్క్స్కి ఉంటాయి. ఈ 100 మార్క్స్లో ప్రతి పేపర్లోనూ మనకి 45 మార్క్స్ రావాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కదానిలో అయినా సరే 45 కంటే బిలో వచ్చినట్లయితే ఇది ఫెయిలే, రెండు కూడా ఫెయిలే అండి. మళ్ళా రాయాలి మనం ఎగ్జామ్. అంటే ఈ రెండిట్లోనూ 45 వస్తేనే, 45 ఆర్ అబోవ్ వస్తేనే పాస్. అప్పుడు మాత్రమే ఈ SBTET వారు మనకు సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు, లేకపోతే చేయరు. ఈ రెండిట్లో ఏది ఒక్కటి ఫెయిల్ అయినా కూడా రెండు ఫెయిల్ అన్నట్టే. మనం మళ్ళా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. అయితే ఈ SBTET వారు ఇయర్లీ 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. ఎప్పుడంటే జాన్
ఫిబ్రవరి. ఈ 2 months లోపల ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ 6 months తర్వాత ఎక్కడంటే ఆగస్ట్లో లేదంటే సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. సో మనం ఈ ఎగ్జామ్స్ రాసి పాస్ అయినట్లయితే మనకు ఈ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. చాలా జాబ్స్ పడుతుంటాయండి. ప్రైవేట్ సెక్టార్లో ప్రతి మంత్లో 1 లేదా 2 నోటిఫికేషన్లు మనకు కనబడుతూనే ఉంటాయి. ఇది నేర్చుకుని ఉంటే కనుక మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. దీంతో పాటుగా టైప్ కూడా నేర్చుకోవాలండి. ఎందుకంటే స్టెనోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే రేపొద్దున మనం ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే ఇలా పని ఏంటంటే ఫస్ట్ షార్ట్ హ్యాండ్లో రాస్తారు ఒక స్పీచ్ని. షార్ట్ హ్యాండ్లో రాసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేసి టైప్ చేయాల్సి ఉంటుందండి. రాయడం కాదు, టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు షార్ట్ హ్యాండ్తో పాటుగా టైపింగ్ కూడా మనకు వచ్చి ఉండాలి. సో ఇవి రెండిటి సర్టిఫికెట్లు మన దగ్గర ఉండాలి. ఇవి రెండు నేర్చుకొని కనుక ఉంటే ఈ స్టెనోగ్రాఫర్ అన్న పోస్ట్ మనకు ఈజీ అయిపోతుంది. అయితే టైపింగ్లో గ్రేడ్స్ ఉంటాయి కదా, లోయరు, హై స్పీడు అలాగా. అయితే ఈ షార్ట్ హ్యాండ్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి లోయర్, ఇది 80 words per minute ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఇది 100 words per minute ఉంటుంది. థర్డ్ వన్ హయ్యర్, ఇది 120 words per minute. తర్వాత వచ్చేసి హై స్పీడ్, ఇది 150, 180, 200 words per minute ఇలా ఉంటుందండి. ఈ ఎగ్జామ్లో పేపర్ 1 వచ్చేసి ఏముంటుందంటే స్పీడ్ ఉంటుందండి. ఇది ఎంత ఉంటుందంటే, లోయర్ రాస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్లో మనకు 80 words per minute ఉంటుంది. అంటే ఫస్ట్ ఒకసారి మనకి ఎగ్జామ్ హాల్లో డిక్టేట్ చేస్తే అంటే ఆయన 80 words per minute స్పీడ్తో డిక్టేట్ చేస్తూ ఉంటే మనం షార్ట్ హ్యాండ్లో సింబాలిక్గా ఇలా రాస్తాం. ఇలా రాసిన తర్వాత ఇంకొక పేపర్లో మనం ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రైబ్ చేసి అప్పుడు ఇంగ్లీష్లో రాయాలి. దీన్ని చూస్తూ ఇక్కడ ఇంగ్లీష్లో రాయాలి. ఇది ఫస్ట్ పేపర్ అండి. అయితే ఈ పేపర్ను రాస్తున్నప్పుడు ఇలా అంటే షార్ట్ హ్యాండ్ నుంచి ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేటరీ మార్క్స్, క్వశ్చన్ మార్క్స్ ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి రాసే దగ్గర రాయకూడని చోట రాసిన మిస్టేక్స్గా కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసి మన మార్క్స్ డిడక్ట్ చేస్తారన్నట్టు. మార్క్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పేపరు. నెక్స్ట్ సెకండ్ పేపర్ ఎలా ఉంటుందంటే, సెకండ్ పేపరు థియరీ ఉంటుంది. థియరీ అంటే ఎలా అంటే, మనం సింబాలిక్గా రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతామండి. సో ఆ రూల్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో. దీనికి 100 marks 45 రావాలి. అదేవిధంగా పేపర్ 1కి కూడా 100 marks 45 రావాలి. రెండిట్లోనూ 45 వస్తేనే పాసు, లేదంటే ఫెయిల్ మళ్ళీ రాయబడుతుంది.